ఇప్పుడు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ధనుస్సు రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళున్నారు. వాళ్ళకి ఆర్థిక పరంగా ఎలాంటి అభివృద్ధి కలగబోతోంది? విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారి కోసం చెప్పండి. ఎలాంటి సంప్రదాయాలు పాటిస్తే శని యొక్క ప్రభావం వారి మీద కొంచెం తగ్గి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అంటే చెప్పండి? ధనురాశికి నేను ఇచ్చిన టైటిల్ ఏంది? ధ్యాన ధ్యాన రాశి. రాశి. యాహ్! ధ్యాన రాశి అన్నప్పుడు ధనురాశి వాళ్ళకి, ఈ ధ్యాన రాశి వాళ్ళకి గోచార ఫలం ఏంటంటే హ్మ్. తృతీయ భావం అనేటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటే, చతుర్థ భావంలో మొన్న వక్రి వదిలేసి వక్రి విడుపు శని 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి వాళ్ళకి వక్రి విడుపు నుంచి మళ్ళీ అర్ధాష్టమ శని. శని సుమారు ఇంకో 18 నెలలు శుభ్రంగా అక్కడే ఉంటాడు. ప్లస్ సప్తమ భావంలో శత్రుస్థానమైనటువంటి మిథున రాశిలో గురువు ఉంటాడు. ప్లస్ వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే భాగ్యం 9ంట వాళ్ళకి కేతు ఉంటాడు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అర్ధాష్టమ శని అన్నప్పుడు ధనురాశి వాళ్ళందరికీ ఒక విషయాన్ని గమనించాలి. మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాన్ని మీరు బలంగా తీసుకోండి. చాలా మందికి ఏంటంటే అర్ధాష్టమ శని, అష్టమ శని అనుకోగానే ఆయుష్, ఆరోగ్యము, ప్రాణ నష్టము, ప్రాణగండము ఇట్లాంటివన్నీ చెప్తుంటారు అందరూ. మీ వ్యక్తిగత జాతకంలో శని వృషభంలో కానీ, తులాలో కానీ, లేదా స్వయం రాశి అంటే మకరం కుంభంలో కానీ ఉన్నట్లయితే, ఈవెన్ మీకు మిథునంలో ఉన్నా కానీ నష్టం లేదు శని. ఓకే, ఒకవేళ ఈ శని యొక్క స్థానం మీ వ్యక్తిగత జాతకాలు అలా ఉంటే, సో మీరు ఏదైతే తీవ్రత ఇప్పుడు అర్ధాష్టమ శని అనుకుంటున్నారో అదే మీకు ఉచ్చ స్థానంలో కానీ పరమిత్ర స్థానంలో వృషభ రాశిలో ఉంటే అది మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాకపోతే దశా మహర్దశల్ని కూడా చూసుకోవాలి అప్పుడు. సో వీళ్ళకి ప్రతికూల దశలు ఒకవేళ అర్ధాష్టమ శని అప్పుడు వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం లగ్న భావాన్ని కూడా చూసుకోవాలి. సో వీరు ఏదైతే వీళ్ళు ముఖ్యంగా ధనురాశి వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, విద్యార్థులు, లేకపోతే ఇంకా కళారంగంలోకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎవ్వరినైనా మీరు వివిధ భాగాలుగా చూసుకుంటే కూడా వీళ్ళకి పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది, డిలే జరుగుతుంది. ఏ ఏరియాలో జరుగుతుందో ఫస్ట్ వీళ్ళు సూక్ష్మంగా గమనించాలి. చూడండి, మీ ఉద్యోగం బాగున్నప్పుడు మీ వ్యాపారంలో నష్టం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మీ వ్యాపారం బాగానే నడుస్తుంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, లేదా భాగస్వామితో సమస్యలు ఉన్నాయి, లాభస్థానం బాగానే అంటే మీకు బిజినెస్ బాగానే నడుస్తుంది, ఉద్యోగం బాగానే ఉంది, కానీ పర్సనల్ రిలేషన్ దెబ్బతింటున్నాయి, భాగస్వామితో మళ్ళీ కోర్టు కచేరీలు నడుస్తున్నాయి. చూడండి, ఒక పక్కనేమో వీళ్ళకి అద్భుతమైన జీవితం ఉంటే ఇంకొక పక్కనేమో వాళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో కానీ, ఆర్థికంగా కానీ, లాభస్థానంలో కానీ, రకరకాల విద్యార్థులకు తీసుకున్నా కానీ